మనం ఉండే సమాజంలో ప్రతిరోజు మనకి ఎన్నో సమస్యలు వస్తూ ఉంటాయి. కరెంట్ సరిగ్గా రాకపోవచ్చు, పంపుల్లో నీళ్లు సరిగ్గా రాకపోవచ్చు, రోడ్డు మీద అన్ని గోతులు ఎక్కువగా పడిపోయి ఉండొచ్చు. ఇలాంటి సమస్యలు ఎన్నో ఉంటాయి. చిన్న చిన్న సమస్యలాగానే కనపడతాయి, కానీ అవి సాల్వ్ కాకపోతే, పరిష్కరించబడకపోతే అది ఎంత ఇబ్బందో చెప్పడానికి వీల్లేదు. ఇలాగే బస్సులు బస్ స్టాప్లో సరిగ్గా టైంకి రావట్లేదు, వచ్చినా కూడా బస్ స్టాప్లో ఆగట్లేదు, ఎక్కడో ఆగుతున్నాడు, ఎక్కించుకోకుండా వెళ్ళిపోతున్నాడు, ఖాళీగా ఉన్నా కూడా అని ఇట్లాంటి రకరకాల కంప్లైంట్స్ ఉంటాయి. పిల్లలు స్కూల్లో మాస్టర్లు లేరు, చదువులు సరిగ్గా చెప్పడం లేదు, ఇలాంటి సమస్యలు ఉంటాయి. ఏం చేయాలి? ఇలాంటి సమస్యలు చాలా ఉంటాయి, రోజు చెప్పదలుచుకుంటే ఎన్నో ఉన్నాయి. ఈ సమస్యలన్నీ మనం వెళ్ళి కంప్లైంట్ చేసుకున్నా మన గురించి ఎవరు పట్టించుకోరు, దానికి పరిష్కారం ఉండదు. అలా కాకుండా దీని గురించి మనతో పాటు 10 మంది కలిసి ముక్తకంఠంతో కనుక పట్టించుకునేటట్టయితే ఈ సమస్యలన్నీ కూడా పరిష్కారం అవడానికి అవకాశం ఉంటుంది. అలాంటి ఒక మంచి ఉద్దేశంతో ఐసీఆర్ఎఫ్ ఇన్నోవేటివ్ సిటిజన్ రెసిడరల్ ఫోరం అని ఒక అసోసియేషన్ ఫామ్ చేశారండి. దీనికి ఒక వెబ్సైటు అది కూడా పెట్టి మన సమస్యను వాళ్ళు దాంట్లో రిజిస్టర్ చేసేసుకుంటే, మేము పలానా ఊరు, నా పేరు పలానా, మా సమస్య ఇది అనేది కనుక రిజిస్టర్ చేస్తే ఆ సంస్థ వాళ్ళు దాని గురించి పట్టించుకోవడమే కాకుండా అందులో మెంబర్లాగా ఉన్న వాళ్ళందరూ కలిసి అందరూ కూడా ఒకరు అడిగిన అదే దాన్ని 10 మంది, 20 మంది, 100 మంది కూడా అడుగుతారు. అప్పుడు వెంటనే అఫీషియల్స్లో కదిలి వచ్చి వెంటనే అది సాల్వ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఒకళ్ళు అడిగిన దానికి 10 మంది అడిగిన దానికి ఎంత తేడా ఉంటుందో, పని ఎంత సత్వరంగా జరుగుతుందో ఇది కూడా అంతే. దీని మూలంగా మీకు, మాకు, మనందరికీ కూడా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. ఇన్ని మంచి ఉపయోగాలు ఉండేటువంటి ఈ సంస్థలో ఐసీఆర్ఎఫ్లో మీరు కూడా సభ్యులుగా రిజిస్టర్ కావచ్చు. దీనికి ఏం పేమెంట్ లేదు, యాజిటీజ్గా జాయిన్ అవ్వచ్చు. మీకు మీ సమస్యలన్నీ కూడా వాళ్ళకి చెప్పొచ్చు, వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటారు, దానికి సాల్వేషన్ చెప్తారు. ఇప్పటికే భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా ఉంది ఇది. అన్ని రాష్ట్రాల్లో కూడా ఉండి ఈ అసోసియేషన్ డెవలప్ చేసుకుంటూ ఈ సమస్యలన్నిటి కూడా, ప్రజా సమస్యలన్నిటి కూడా పరిష్కరిస్తూ వస్తున్నారు. దానిలో మీరు కూడా మెంబర్గా జాయిన్ అవ్వండి. మీ సమస్యలు కూడా ఈ సంస్థ ద్వారా, ఐసీఆర్ఎఫ్ ద్వారా పరిష్కరించుకోండి. సమాజంలో నలుగురు బాగుండాలని కోరుకునే వాళ్ళమే తప్ప మనం బాగానే ఉన్నాం కదా, మిగిలిన పక్కనాడు ఎలా ఉంటే ఏంటి, మనకి వాడి సమస్యలతో మనకేం పని లేని అనుకోకూడదు ఎవరు కూడా. అందరూ కూడా సమాజం కోసం, సమాజ అభివృద్ధి కోసం కలిసిమెలిసి పాటుపడితేనే, కలిసి పోరాడితేనే సమస్యలు పరిష్కారం అవుతాయి, పనులు జరుగుతాయి, మనకి ఏ విధమైన ఇబ్బందులు లేకుండా ఉంటాయి. అందుకని తప్పకుండా మీరు కూడా ఐసీఆర్ఎఫ్లో మెంబర్గా చేరి మీ సమస్యలన్నిటి కూడా ఆ సంస్థ ద్వారా పరిష్కరించుకోగలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.